అండి, రుద్రాంగి మూవీ చూశాను, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను జగత్ బాబు గారి ఫ్యాన్ని నేను. సో తన పాత మూవీస్ నుంచి ఇప్పటి వరకు నేను ఏది కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. అండ్ ఐ లవ్ యూ సో మచ్ జగత్ బాబు గారు. అండ్ మీ వాయిస్ బేస్తో ఈ రుద్రాంగి రావడం అనేది చాలా ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్త హీరోస్ వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా హీరోగా చేసే ఛాన్స్ లేదనుకున్నాను. బట్ మీరు చేశారు ఇన్ని రోజుల తర్వాత. సో మేము ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము జగత్ బాబు గారు. చాలా బాగుంటుంది మీ యాక్టింగ్. అప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మేము మూవీస్ ఫాలో అవుతున్నాము. ఐ లవ్ హిమ్. అండ్ డెఫినెట్గా ఒక ఆడియన్స్ వైజ్ మహిళా ఆడియన్స్కి ఒక మంచి ఇచ్చారు, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మీరు. డెఫినెట్గా ఇది ఒక పాతకాలం స్టోరీ అయినప్పటికీ మీరు యాక్టింగ్ చేసే విధానం కానీ మీ వాయిస్ బేస్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యింది. చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా మనకు అది యాక్టింగ్ రియల్ లైఫ్ అనేది తెలియట్లేదు. మనకి అప్పటి కాలంలో జరిగి ఉన్నాయి, బట్ ఏంటంటే అప్పటి కాలంలో మనం చూడలేనివన్నీ ఇప్పుడు మనకు జగత్ బాబు గారు అన్ని సినిమాలలో చూపిస్తున్నారు. సో తన వాయిస్ బేస్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ ఎవ్వరు కూడా ఇంటిమేట్ చేయలేరు. అండ్ హీరోయిన్స్గా మమతా మోహన్ దాస్ అండ్ ఇంకో అమ్మాయి విమలా రామన్ అనుకుంటా, తను కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ చాలా కష్టపడి ఉంటారు. ఎందుకంటే ఆ డ్రెస్సింగ్స్ కానీ ఆ లుక్స్ వైజ్ కానీ చాలా కొత్తగా కనిపించారు. రంగస్థలం తర్వాత యాజ్ టీ సేమ్ గెటప్ అనుకుంటా జగత్ బాబు గారిది. అండ్ కొత్త వర్షన్ అనమాట. ఒక ఏంటంటే తన కూతురిని చంపించడము, ఏంటంటే కొత్తగా విలన్లోనే ఒక కొత్త రేంజ్గా ఉన్నాడు. అండ్ వాయిస్ చెప్పాలంటే సూపర్ బాబా. ఎందుకంటే ఒక విలన్కి ఎలాంటి బేస్ వాయిస్ డబ్బింగ్ లేకుండా వితౌట్ డబ్బింగ్ తన వాయిస్ అనేది ఉంటుంది, హైలైట్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుండింది. నాకేంటంటే చాలా రోజుల తర్వాత మనం వెనక్కి వెళ్ళిపోయామా అనేంతగా, లైఫ్కి వెళ్ళిపోయామా అనేంతగా అనిపించింది. సో డెఫినెట్గా ఈ మూవీ అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు, ఇలాంటి యాక్టర్స్ మళ్ళీ కనిపించారు మనకి. ఎందుకంటే ఎప్పుడో కానీ సెట్ అవ్వవు ఇలాంటివి. అండ్ డైరెక్టర్ గారు కూడా చూస్ చేసుకునే యాక్టర్స్ అండ్ సబ్జెక్ట్ కూడా చాలా బాగా చూస్ చేసుకున్నారు అనుకుంటాను. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అండ్ జగత్ బాబు గారికి కూడా ఒక మంచి ప్లస్ మూవీ అవుతుంది ఇది. డెఫినెట్గా ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి తను కూడా. సో విలన్గానే కాదు ఇంకా హీరోగా చేసినా కూడా చూస్తుంటాం మేము. సో డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ మూవీ అవుతుంది. అండ్ టైటిల్ కూడా రుద్రాంగి అనేది ఆ పేరుకు తగ్గట్టుగా ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా అండి, చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ఎవ్వరు కూడా తగ్గలేదు. చాలా బాగా చేశారు ఆర్టిస్టులు అనేవాళ్ళు. మనకి ఇంకా ఎప్పుడు కూడా మనకి అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది. ఆ 2.5 అవర్స్లో మనకి టోటల్ లైఫ్ని ఒక క్రీస్తుకు పూర్వం ఉన్నదాన్ని చూపించారు. అండ్ సాంగ్స్ కూడా అక్కడక్కడ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. అండ్ డెఫినెట్గా మీరు కూడా చూడండి, ఒక కొత్త దాన్ని ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్ టైప్ ఆఫ్ మూవీస్ కాకుండా ఇది ఒక మంచి ఎస్సెట్ మూవీ, ఎపిక్ మూవీ అవుతుంది. డెఫినెట్గా వాచ్ చేయండి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి పిల్లలకి. ఏంటంటే అప్పటి వాళ్ళ గురించి ఇప్పటి వాళ్ళ గురించి వేరియేషన్ అనేది తెలుస్తుంది పిల్లలకి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు లైఫ్లో కూడా. సో జగత్ బాబు గారికి ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఫ్రమ్ మీ అనమాట. ఎందుకంటే ఒక మంచి మూవీని ఇన్ని రోజుల తర్వాత దాచిపెట్టి ఇప్పుడు చేశారు అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా ఇంకా మంచి మూవీస్ రావాలి డైరెక్టర్ సార్ నుంచి. అండ్ హీరోయిన్స్ కూడా బాగా చేశారు. అండ్ చెప్పాలంటే ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, 1-2 ఉన్నా కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛాన్స్ ఇచ్చి. తినొచ్చినా ఇప్పుడే తినొచ్చినా సూపర్ తిన్నానా. అరే ఏం సినిమా నా రుద్రాంగి సినిమా చూస్తుంటే మాత్రం ఏముందనా మన జగపత్ బాబు యాక్టింగ్ మాత్రం సూపర్ చేసిన. జగపత్ బాబు యాక్టింగ్ ఏం చేసిండు. అప్పట్లో మన రంగస్థలం చూసినామంటే నా యాక్టింగ్ విలన్ యాక్టింగ్, మళ్ళీ ఇలా చూసినామన్నా ఒక్కొక్క స్టైల్ ఇట్లా పెడతాడన్నా, పంచి ఇట్లా పెడతాడన్నా, ఇట్లా డైలాగ్లు పెడతాడన్నా. జగపత్ బాబు ఏం కొడతాడన్నా, అసలు ఏం తీసినా సినిమా మాత్రం. అలా ఒక్కొక్క కాస్ట్యూమ్ చూస్తుంటే మనకు ఒక అరుంధతి డిజైన్లే కనిపించింది. ఆ సీన్స్ చూస్తూ ఉంటుంటే మనకు ఒక బూట్స్ బాన్స్ వస్తుంటే, జగపత్ ఒక్కొక్క పంచి కొడుతుంటే మనకు ఒక రుమాల్స్ వెలుగుతుంటే ఇట్లా బూట్స్ బాన్స్ థియేటర్లో చూస్తే మాత్రం మనకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా. ఆ సీన్స్ మాత్రం ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే అది వాళ్ళు చెప్పలేరు. జగపత్ చెప్పినట్టు ఆ విలన్ యాక్టింగ్ మాత్రం ఏం చేసిండన్నా. అప్పట్లో హీరో చేసిండు, ఇప్పుడు జగపత్ బాబు అంటేనే విలన్ అంటేనే ఒక రేంజ్లో వెళ్ళిపోయింది జగపత్ బాబు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్కి ఇది ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ పట్టది. డైరెక్టర్కి మంచిగా తీసిండు సినిమా సార్, డైరెక్టర్ సార్ చాలా బాగా తీసిండు. ఇంకో నెల హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది, కొత్తగా చేసింది హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్. అలా మన బాహుబలిలో ఉంటుంది చూసినా, నిండా ముండా డైలాగ్ కొడతా చూసినా, ఆ విలన్ ఇలా చేసిండనా యాక్టింగ్ ఏం చేసిండనా. చాలా రోజులు మనం చూసినాం అప్పట్లో ఆయన విలని. మళ్ళీ ఈ సినిమాలో చూసినామన్నా ఆయన యాక్టింగ్ చూస్తుంటే మాత్రం మనకు ఒక డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంటుంది. చెప్తున్నా కదా కొత్తగా చూపించిన ఆయన విలన్ సూపర్ చేపించిండు. అసలు ఆయన యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పాలి.
ప్రభాకర్ రెడ్డి గారికి జగపతి బాబు హ్యాండ్సప్. అమ్మో వామ్మో ఏంది ఆ రుద్రాంగి సినిమా ఏంది అప్పటి కాలం ఏంది దొరల కాలంలో అమ్మా అట్లా చేసిర్రా మీకు చెప్తా మీ సంగతి చెప్తా కానీ అమ్మ ఫస్ట్ అయితే జగపతి బాబు గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్గా కనెక్ట్ అయిపోయింది సినిమా దొరల కాలంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది మంచిగా చూపించే చక్కగా ఉంది అలాగే ప్రభాకర్ గారు బాహుబలి ప్రభాకర్ గారు మంచి మంచి ఆర్టిస్టులు మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయన్న అమ్మ అమ్మ ఈమె గురించి ఖచ్చితంగా చెప్పాలి అమ్మ ఈమె గురించి నేను అస్సలు మర్చిపోను అమ్మ మమతా మోహన్ దాస్ గారు అంటే గ్లామరే అనుకున్నా కదా యాక్టింగ్లో కూడా ఇంత మంచి పర్ఫార్మ్ చేస్తా అనుకోలేదు కానీ ఏదేమైనా రుద్రాంగి సినిమా మాత్రం చాలా బాగుంది ఆ ఎమోషనల్ ఆ టచింగ్స్ అమ్మో అవి తట్టుకోలేమన్నా దొరల కాలంలో మమ్మల్ని ఇలా చేసి బానిసలు చేసి ఎలా ఆడుకున్నారని మంచిగా చూపించారు కానీ ఒక్కటే అన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు గుమ్మ గుండె జల్లు అన్నది అమ్మ నమ్మవు కానీ సినిమా చూడాలి మీరు రుద్రాంగి సినిమా ఖచ్చితంగా చూస్తేనే మీకు తెలుస్తుంది కానీ ఇట్లా ఉంటుంది అనుకోలే చాలా బాగుంది నేను ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఇంకా డబల్ ఉందన్నమాట ఏదేమైనా ఎవరైనా ప్రతి ఒక్కరు మీరు కూడా బాబు గారికి ఇట్టే ఎప్పుడైనా ఇట్టు లేకుంటే ఏ సినిమా బాబు గారు ఏదైనా సినిమా చేసినా ఇట్టే బాబు గారు హీరోగా చేసినా ఇట్టే బాబు గారు ఏది చేసినా ఇట్టే ఎందుకంటే మంచి క్రేజీ ఉన్న హీరో అప్పట్లో ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక్క మాటలో చెప్పాలంటే జగపతి బాబు గారికి ఉన్న ఫాలోయింగ్ లేడీస్ ఫాలోయింగ్ ఎవరికి లేకుండా అప్పట్లో అలాంటి హీరో ఏ సినిమా చేసినా మంచిగా ఉంటుంది అన్న ప్రతి ఒక్కరు కథ అన్నావు చూసినావా అది కథ అనవద్దన్న జీవితంలో మనకు జరిగే సంఘటన దొరల కాలంలో ఎట్లా ఉంటుందన్న గట్లా ఉండేది అది మెయిన్ అది బాగా చూపించారు డైరెక్టర్ గారు డిఓపి గారు అయితే ప్రాణం పెట్టిరు అంటారు ప్రాణం పెట్టినట్టు చూపించిండు ప్రతి షార్ట్ ప్రతి సీన్ కూడా మంచిగా నీట్గా ఆ ఫ్రేములు కానీ ఏం చక్కగా జగపతి బాబు గారిని ఎలా చూపించాలి ప్రతి ఆర్టిస్ట్ని ఎట్లా చూపించాలని అట్లా చూపించింది అన్న బాగుంది నాకు సినిమా మాత్రం 200% నచ్చింది మమతా మోహన్ దాస్ గారు కూడా మంచిగా యాక్టింగ్ అన్న నేను తను గ్లామర్ అనుకున్నా కానీ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ప్రతి ఒక్కరు చూడాలి తప్పకుండా చూడాలి చూడకపోతే మళ్ళీ ఒప్పుకోను చూస్తారు కదా చూడాలి.